మందికి పైగా నమోదు చేసుకున్నారు. మీరు చేసుకోండి. నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్లో 1067 కోట్లు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. నగరంలో 24 గంటలు రక్షిత మంచినీరు అందిస్తామని హామీ. త్వరలో అర్హులందరికీ కొత్త పింఛను మంజూరు. సొంత స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణానికి 3 విడతల్లో 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హరీష్ రావు వెల్లడి. హైదరాబాద్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టిన బీజేపీ. సీఎం కేసీఆర్ విధానాలపై ఈటెల రాజేందర్ ధ్వజం. ఆత్మనిర్భర్ భారత్లో భాగస్వామ్యులు కావాలని సివిల్ సర్వెంట్లకు ప్రధాని పిలుపు. క్షేత్రస్థాయిలో అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని మోదీ సూచన. గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వరంగల్ నిట్ విద్యార్థి మణి సందీప్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంగుల పండుగ జరుపుకోవాలని గవర్నర్ సూచన. వివరాలు. కరీంనగర్ జిల్లాలో 1067 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రివర్ మానేర్ ఫ్రంట్కు శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరించారు. కరీంనగర్లోని మార్క్ఫెడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పదంలో రాష్ట్రం దూసుకెళ్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం నుంచి వైద్య కళాశాల లేదా IIIT లేదా IITని ఆయన మంజూరు చేయించలేకపోయారని అన్నారు. తెలంగాణ రాకముందే నెలవారీ పింఛన్ 200 రూపాయలు ఉండగా తమ ప్రభుత్వం 2016 రూపాయలు ఇస్తోందని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వైద్య కళాశాల వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రంలో 50,000 కనెక్షన్లకు 24 గంటల పాటు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. రివర్ మానేర్ ఫ్రంట్ను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాది పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం. ఈ రోజు మా ఆడబిడ్డలకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని తెలిసి కూడా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు కమ్యూనిస్టులుండే రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు లేవు. వేరే ప్రభుత్వాలుండే రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రోడ్డు మీదకి రాకపోయినా, ఎవరు ధర్నా చేయకపోయినా, ఎవరు దరఖాస్తు పెట్టకపోయినా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4,20,000 మంది ఆడబిడ్డలు, బీడీలు చుట్టే ఆడబిడ్డలకు నెలకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ కాదా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1,00,000 పైచిలకు ఒంటరి మహిళలు మా ఆడబిడ్డల కోసం బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా 2,016 రూపాయల పెన్షన్లు. గతంలో 500 రూపాయల పెన్షన్లు వచ్చే మా వికలాంగులైన అన్నదమ్ములు, దివ్యాంగులైన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఈరోజు 6 రెట్లు పెంచి 600% పెంచి 3,016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున, 10 మంది ఉంటే 60 కిలోలు, 20 మంది ఉంటే 120 కిలోల రేషన్ బియ్యం కూడా ఇస్తున్న మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే చాలున్నాయి. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటానంటే తెలంగాణలో కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, మనకు కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదు. తెల్ల కార్డు ఉంటే చాలు 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిలు 1,116 రూపాయలు ఇచ్చి చేయించిన మేనమామ కేసీఆర్ గారు మీకనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగపరచుకోవాలని హరీష్ రావు సూచించారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్పులపై ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 50,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని చెప్పారు. రంగనాయక సాగర్ జలాశయం వద్ద 50 ఎకరాలు ఆయిల్ ఫామ్ నర్సరీ కోసం కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మన మంచిగా కాళేశ్వరం పూర్తి చేసుకొని
మనం ఇటు పైన అనంతగిరి, ఇటు రంగనాయక సాగరు, అటు కొండపోచమ్మ, ఇటు మల్లన్న సాగరు, ఇవన్నీ రిజర్వాయర్లు వచ్చే వరకు ఏమైంది, ఈ ఎండాకాలంలో కూడా మన చెరువులలో నీళ్ళు ఉంటున్నాయి, ఎండాకాలంలో కూడా వాగులలో నీళ్ళు ఇచ్చే వరకు చెక్ డ్యాంలలో నీళ్ళు ఉంటున్నాయి. దాంతో ఆటోమేటిక్గా గాలిలో తేమ శాతం పెరిగి మన ప్రాంతం కూడా ఆయిల్ పామ్ తోటలకు సాగుకు అనుకూలంగా సిద్దిపేట జిల్లా కూడా మారింది. అదే ఇంకా సంగారెడ్డి రాలేదు, ఇంకా మెదక్ రాలేదు నిర్ణయాలు. ఇప్పుడు మన సిద్దిపేటకి వచ్చిందంటే రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా. ఇన్ని రిజర్వాయర్లు రావడం వల్ల మనం వాగుల్లో కూడా నీళ్ళు వదలదు. జనరల్గా వాగుల్లో నీళ్ళు వదలదు, ప్రాజెక్టు నీళ్ళు చాలా కాస్ట్లీ నీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఆ దిశగా కసరత్తు ప్రారంభమైంది. 80,000కు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా శాఖల ఖాళీల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్థిక, సాధారణ పరిపాలన, విద్య, వైద్య, హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆయా ఖాళీల వివరాలపై వివరంగా చర్చించారు. శాసనసభ నుండి పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష నిర్వహించారు. ఈ ఆందోళనలో పార్టీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈట్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈట్ల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థనే అవమానించారని వ్యాఖ్యానించారు. అన్యాయంగా తమను శాసనసభ నుండి సస్పెండ్ చేశారని ఈట్ల నిరసన తెలిపారు. బీజేపీకి తెలంగాణ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని ఉద్ఘాటించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఇలా కృతనిశ్చయంతో ఉన్నారు. 2 నిర్ణయాలు ఉన్నాయి ఇక్కడ. కేసీఆర్ ను ఓడగొట్టుడు ఖాయం, భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఖాయం. ఇది దక్షిణ భారతానికి ఇది ఒక గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని మా నాయకులంతా కూడా తెలంగాణలో పార్టీని గెలిపించడమే ఏకైక ఎజెండాగా ఇవాళ మొత్తం దృష్టి పెట్టినాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 48 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖీ భవనానికి మహిళల, బాలల భరోసా కేంద్రం, ఓల్డేజ్ హోం భవన నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం భరోసా కేంద్రం, సఖీ కేంద్రాలు సిద్దిపేట పట్టణంలో వేరువేరు చోట ఉండటం వల్ల బాధితులకు సేవలు అందించడం, సమన్వయం చేసుకోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భరోసా, సఖీ కేంద్రాలతో పాటు కొత్తగా ₹1 కోటి ఓల్డేజ్ హోంను సైతం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకే కాంప్లెక్స్లో 3 భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల అన్ని రకాల వసతులను కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ భవనాలను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు మన సిద్దిపేటలో కూడా వచ్చి ఈ భరోసా కేంద్రాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా మహిళల ప్రొటెక్షన్ కోసం ఈ భరోసా కేంద్రము మరి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది మహిళలు తమకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు బయట సమాజానికి చెప్పుకోలేక తమలో తాము ఇబ్బంది పడుతూ ఎక్కడికి వెళ్లాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వారందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించడము, లీగల్గా వారికి అవసరమైన సపోర్ట్ చేయడము, మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అవసరమైనటువంటి అన్ని రకాల భరోసానిచ్చేదే భరోసా కేంద్రం. సఖీ అండ్ భరోసా అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టయితే మంచి చక్కటి సేవలు అందించగలుగుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ది చేసేందుకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జనగాం జిల్లాలోని తన నియోజకవర్గం పాలకుర్తి కేంద్రంలో బాల వికాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కోవిడ్ నివారణ కిట్లను దయాకర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి 7,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని మంత్రి దయాకర్ రావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని స్కూల్ చేసినట్ట ఇక్కడ కన్సర్వేషన్ గా లోపల ఏం లేవు. అదే ఢిల్లీలో పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్ చదువుతారు, కొట్లాడి సీట్ తీసుకుంటారు. ఇట్లా కూడా ఇక్కడ
మనం తయారు చేసేందుకు ప్రణాళిక తయారు చేసాం. ఒక 6 నెలలు కూడా స్కూళ్ళకి రూపురేఖలు మారిపోవాలనేదే మన ఆలోచన. డబ్బుల కొరత లేదు కదా. మన బడ్జెట్ లో కూడా 7,000 కోట్లు అర్థం చేసినాం, బడ్జెట్ కేటాయించాం, కలెక్టర్ దగ్గరికి డబ్బులు కూడా వచ్చేసాం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విద్యారంగంలో గిరిజనులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని సోమారం గ్రామంలో నిర్మించే బాలికల గిరిజన ఫైన్ ఆర్ట్స్ పాఠశాల భవనానికి మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందులో భాగంగానే 70 సంవత్సరాల్లో 91 గిరిజన గురుకులాలు ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 ఏళ్ల కాలంలోనే 92 గిరిజన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. బాలికల ఫైన్ ఆర్ట్ గురుకుల పాఠశాల ప్రత్యేకమైందని, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి సంగీతం, నృత్యం, డమరుకం వంటి వివిధ కళలను వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే అద్భుతంగా ఒక ఇంటిగ్రేటెడ్ లా కాలేజ్ కావచ్చు, లేకపోతే ఈరోజు సైనిక పాఠశాల కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, అలాగే ఆదిమ జాతులైన మరి చేంచు, గోండు, నాయక్పోడ్, కొల్లాం లాంటి జాతుల వారి కోసం కూడా ఒక ప్రత్యేకమైన కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కూడా మేము నడపడం. ఈరోజు గిరిజన బిడ్డలు వాళ్ళకు అవకాశాలు ఇస్తే దేనికి తీసుకోని విధంగా వాళ్ళు నిరూపించుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి పోయిన సంవత్సరం ఒక 2,20,00,000తో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని మేము ప్రారంభం చేసుకున్నాం. ఈసారి 4,20,00,000తో దీన్ని భూమి పూజ చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు ఒక బంజారా భవన్ 1,50,00,000తో అడిగారు, 3 కోట్ల రూపాయలతో ఆశ్రమ పాఠశాల అడిగారు. వాటికి మంజూరు ఇస్తూనే వారి నియోజకవర్గంలో 8 తండాలు గ్రామ పంచాయతీలుగా మా గిరిజన బిడ్డలు వాటిని సర్పంచులుగా పాలిస్తున్నారు. వాటికి కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు 8 బిల్డింగ్లు అంటే 2 కోట్ల రూపాయలకు కూడా వెంటనే మంజూరు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోమవారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. అదే మాదిరిగా మా ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, మిగతా నాయకులందరి మధ్యలో ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. మనం చూస్తున్నాం ఈరోజు ఒక్కొక్క బిడ్డ వెనుక 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క విద్యార్థి వెనుక కేజీ టు పీజీ గురుకుల పాఠశాలలు ఎక్కడైనా ఉన్నాయంటే అవి తెలంగాణలోనే ఉన్నాయి. గిరిజనుల కోసం సొంతం భవనాలు కూడా కట్టించుకొని ఏర్పాటు చేస్తున్న ఘనత మా మంత్రివర్యులు, మేమందరం కూడా పెద్ద ఎత్తున గిరిజనుల కోసం చేస్తున్నాం. ఏది ఏమని ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, ఫైన్ ఆర్ట్స్ స్కూల్, దీంట్లో ఫ్యాషన్ డిజైన్ కానీ ఫైన్ ఆర్ట్ కానీ పిల్లలు ఎంత మంచిగా ఆల్రెడీ స్కూల్ నడుస్తుంది. ఉప్పల్లా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది. ఇప్పుడు సొంతం భవనం కోసం దీనికి హాస్టల్ కానీ ఇవన్నీ కూడా మంచి కిచెన్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మించుకుంటాం. దీనికి తోడు గిరిజన భవన్ కానీ గిరిజన పాఠశాల కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ 300 ఎకరాలు గవర్నమెంట్ స్థలం కూడా ఉంది. ఈ స్థలంలో కూడా ఇంకా 10-15 ఎకరాలు తీసుకొని ఈ గిరిజన భవన్ కానీ గిరిజన ఆశ్రమ పాఠశాల కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మించుకుంటాం. రేపు రంగుల పండుగ హోళీ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సౌభాగ్యానికి హోళీ ప్రతీక అని, ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేసే రంగుల పండుగని గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. రంగులు వెదజల్లుతూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగ ద్వారా జాతీయ సమైక్యతలో మనకున్న విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని తమిళిసై సూచించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోళీ పండుగ ఇస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్నారుల ఎదుగుదలకు, వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం అంగన్వాడీ కేంద్రాలు చేయూతనందిస్తున్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి 1000 రోజుల పాటు వారి ఎదుగుదల కోసం, ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా వారిని అన్ని విధాలా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర గణనీయమైంది.
వనపర్తి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల వికాసానికి తీసుకుంటున్న చర్యలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. వనపర్తి జిల్లాలో మొత్తం 589 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 7 మాసాల నుండి 5 సంవత్సరాల వయసు వరకు 34,570 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. అలాగే 3,573 మంది గర్భిణీలు, 3,496 మంది బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకుంటున్నారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల వరకు బాలామృతంతో పాటు గుడ్లు, 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. వారితో పాటు గర్భిణీలు, బాలింతలకు కూడా పౌష్టికాహారం అందజేస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి అదనపు ఆహారం అందిస్తున్నారు. దీంతో పాటు చిన్నారుల శారీరక, మానసిక వికాసం కోసం ఆటపాటల ద్వారా, ప్రీ స్కూల్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాల ద్వారా, వర్క్ బుక్కుల ద్వారా వారిలో నైపుణ్యాలను పెంచేందుకు అంగన్వాడీల ద్వారా కృషి జరుగుతోంది. ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ ఫ్రీ స్కూల్స్, అలాగే ప్లే స్కూల్స్లో చేర్పించేవారు అలాంటి సౌకర్యాలన్నీ నేడు అంగన్వాడీల ద్వారా పొందవచ్చు. ముందుగా అంగన్వాడీ టీచర్లను పాఠాలు బోధించేందుకు టీశాట్ ద్వారా, ఇతర శిక్షణల ద్వారా ఎప్పటికప్పుడు సంసిద్ధం చేస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలకు ప్రత్యేక పుస్తకాల ద్వారా, వర్క్ బుక్స్ ద్వారా విద్యాబోధన జరుగుతోంది. ముఖ్యంగా ఆంగ్ల భాషను పరిచయం చేయటం, పరిసరాల పట్ల అవగాహన కల్పించడం, మానసిక వికాసానికి అవసరమైన యాక్టివిటీస్ చేయించడం, వారు చదివిన విధానంపై ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసి తల్లులకు అందజేయటం వంటి చర్యలతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను తీర్చిదిద్దుతున్నట్లు వనపర్తి జిల్లా సంక్షేమాధికారి పుష్పలత దూరదర్శన్కు తెలియజేశారు. అంగన్వాడీల్లో లభించే సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆమె సూచించారు. గర్భంతో ఉన్న తల్లి, బాలింత, తర్వాత 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు మరియు 3 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పౌష్టికాహారం అందజేయబడుతుంది. మొదటి 1000 రోజులు అంటే తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచి ఆ బాబుకి 2 సంవత్సరాలు నిండేంత వరకు చూసుకుంటే 1000 రోజులు అనేది కవర్ అవుతుంది. ఎందుకు ఆ 1000 రోజులు అంటే ఈ 1000 రోజులలో పడే ఒక బలమైన ఆరోగ్యకరమైన పునాది అనేది ఆ అబ్బాయి లేదా అమ్మాయి పూర్తి స్థాయికి ఎదగడానికి చాలా దోహదపడుతుంది. రెండో ముఖ్యమైన అంశం మేము చేసేది ఏంటిదంటే ప్రీ స్కూల్. ప్రీ స్కూల్ అంటే ఏంటి అంటే మనం బయట నర్సరీలో, ప్రైవేట్లో ఎట్లయితే యూకేజీ, ఎల్కేజీ అని నడుస్తాయో అదే విధంగా అంగన్వాడీలో కూడా ప్రీ స్కూల్ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. దీనికి కూడా సంవత్సరానికి సరిపడా సిలబస్ ఉంటుంది. అదేవిధంగా నెలకి ఒకసారి సిలబస్ ఏ విధంగా చేయాలి అనే ట్రైనింగ్ ఉంటుంది. ప్రతిరోజు టీశాట్లో ఈరోజు కార్యక్రమం ఏంటి అనే ప్రసారం ఉంటుంది అంగన్వాడీ టీచర్లకి. అదంతా చూసుకొని వాళ్ళు అంగన్వాడీలో పిల్లలకి చేయిస్తుంటారు. ప్రైవేట్లో ప్లేవే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలలో నేడు విద్యా విధానాన్ని తీసుకురావడం, వారికి ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయడం వంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎల్కేజీ, యూకేజీ కోసం ప్రత్యేకమైన పుస్తకాలను వారికి తయారు చేసి వాటి ద్వారా ప్రత్యేకమైనటువంటి బోధన చేస్తున్నారు. ఇవి రేపు భవిష్యత్తులో ఈ అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. బాలస్వామి మల్యాల, దూరదర్శన్ ప్రతినిధి, వనపర్తి జిల్లా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా అనేక రెట్ల అభివృద్ధి రాబోయే 25 సంవత్సరాల్లో జరగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దపు దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. ముస్సోరీలోని శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా లాల్ బహదూర్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. వరుసలో చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే త్రిసూత్ర స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధాని సూచించారు. రాబోయే 25 ఏళ్ల పాటు సేవలందించనున్న ప్రస్తుత అధికారుల బృందం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. आप कहीं किसी जिले को संभाल रहे होंगे, किसी के विभाग को संभालते रहे होंगे, कहीं इंफ्रास्ट्रक्चर का बहुत बड़ा प्रोजेक्ट आपकी निगरानी में चल रहा होगा, कहीं आप पॉलिसी लेवल पर अपने सुझाव दे रहे होंगे. इन सारे कामों में आपको एक चीज का हमेशा ध्यान रखना है
और वो है 21वीं सदी के भारत का सबसे बड़ा लक्ष्य। ये लक्ष्य है आत्मनिर्भर भारत का, आधुनिक भारत का। इस समय को हमें खोना नहीं है। आजादी के इस अमृत काल में हमें रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म को नेक्स्ट लेवल पर ले जाना है। इसलिए ही आज का भारत सबका प्रयास की भावना से आगे बढ़ रहा है। आपको भी अपने प्रयासों के बीच ये समझना होगा कि सबका प्रयास, सबकी भागीदारी की ताकत क्या होती है। మరి నీ హెచ్ఐవి స్టేటస్ ఏంటి? చెప్పండి. హెచ్ఐవి యొక్క లక్షణాలు పొడచూపటానికి అనేక ఏళ్లు పట్టవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా అసురక్షితమైన రతిలో పాల్గొన్నా లేక వ్యాధి సోకిన సూది వాడినా వెంటనే దగ్గరలోని ఐసీటీసీ క్లినిక్ లో హెచ్ఐవి పరీక్ష తప్పక చేయించుకోండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షణ మరియు చికిత్స గుప్తం మరియు ఉచితం. హెచ్ఐవి నుంచి రక్షణ లైఫ్ లో అసలైన పరీక్ష. ఇతర దేశాలతో వాణిజ్యం పెంపొందించడానికి ల్యాండ్ పోర్టులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వాణిజ్య నడవా ట్రేడ్ కారిడార్స్ను ఏర్పాటు చేయడం ద్వారా మన ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చునని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ల్యాండ్ పోర్ట్స్ ఫౌండేషన్ డే 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ అంశంపై దృష్టి సారించడం జరిగిందని చెప్పారు. విదేశాలకు మన ఉత్పత్తులను కేవలం నౌకాశ్రయాల ద్వారా మాత్రమే కాకుండా భూమార్గాల ద్వారా కూడా ఎగుమతి చేయవచ్చునని అన్నారు. వాణిజ్య కారిడార్ల అభివృద్ధి ఈ దిశగా జరుగుతున్న కృషేనని చెప్పారు. అయితే వాణిజ్య కారిడార్ల ఏర్పాట్లో సెక్యూరిటీ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. नहीं रहा। खैर बहुत सारी प्रायोरिटी होती है, परंतु जब इस पर ध्यान गया तब प्राधिकरण की स्थापना हुई और प्राधिकरण ने ये 10 साल में पूरी कमी को 75 साल की पूरी कमी को पूरा करने के लिए बहुत बड़ी यात्रा पूरी करी है। तो ट्रेड कॉरिडोर की परंपरा भी हमने मजबूत करनी पड़ेगी, मगर इसके साथ साथ सिक्योरिटी एजेंसी के साथ भी प्राधिकरण का संवाद और सिक्योरिटी एजेंसी के साथ प्राधिकरण की नियमित बैठकें भी बहुत जरूरी है, क्योंकि यही रास्ता है जो हमारी सुरक्षा को भी शायद कभी कोई खतरे में डालना चाहे तो डाल सकता है. ఎంటెక్ ఎంఈ ప్రవేశ పరీక్షకు నిర్వహించే గేట్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును వరంగల్ ఎన్ఐటి విద్యార్థి సాధించాడు. నీట్లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న మణి సందీప్ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. సందీప్ రెడ్డి సాధించిన ఈ ఘనత పట్ల నిట్ అధ్యాపకుల బృందం హర్షం వ్యక్తం చేసింది. కళాశాల డైరెక్టర్ ఎన్వి రమణారావు సందీప్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వాసి అయిన సందీప్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ మొదటి ర్యాంక్ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేను గేట్ 2022 కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఆల్ ఇండియా ప్రథమ స్థానం సాధించాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం ఎన్ఐటి వరంగల్లో చదువుకుంటున్నాను. నా బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలను భక్తులకు అనుమతించాలని తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీ నుంచి ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఆన్లైన్లో సేవలను బుక్ చేసుకోవాలని తెలిపింది. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా 2 డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు కోరారు. సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ అధికారి, విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ వి రవిరామకృష్ణ ఈ ఉదయం విజయవాడలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 57 సంవత్సరాలు.
1991 బ్యాచ్కు చెందిన రవి రామకృష్ణ డీడీ న్యూస్, ఆల్ ఇండియా రేడియో, పత్రికా సమాచార కార్యాలయం, బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్లో వివిధ హోదాల్లో పనిచేశారు. డీడీ న్యూస్ 24/7 ఛానల్ను ప్రారంభించిన బృందంలోని కీలక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. గతంలో కాబూల్లో ప్రసార భారతి కరస్పాండెంట్గా పనిచేసిన రవి రామకృష్ణ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంలోనూ క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక నివేదికలను అందించారు. రవి రామకృష్ణ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, సహాయ మంత్రి ఎల్ మురుగనన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వృత్తిపరంగా ఎంతో నైపుణ్యం ఉన్న అధికారి అని వారు కొనియాడారు. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన సంతాప సభలో వివిధ మీడియా శాఖలకు చెందిన అధికారులు రవి రామకృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 112 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేసి రికార్డు స్థాయిలో 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 17.7% అధిక ఆదాయాన్ని, 17.3% అధిక సరుకును రవాణా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ మహమ్మారితో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ అధికారులు, సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తూ సరుకు రవాణా, రైళ్ల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. డివిజనల్, జోనల్ స్థాయిలో కొత్తగా ఏర్పాటు చేసిన బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు సరుకు రవాణా అభివృద్ధికి దోహదపడినట్లు చెప్పారు. ఆదాయాన్ని పెంచేందుకు అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని రైల్వే జనరల్ మేనేజర్ ప్రశంసించారు. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ను భారత్ ఇతర దేశాల కన్నా సమర్థవంతంగా నియంత్రించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వ్యాక్సినేషన్పై నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 17 లక్షల కోవిడ్ కేసులు రోజువారీ నమోదవుతుండగా భారత్లో 3,000 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని చెప్పారు. భారత్ ఇప్పటి వరకు 180 కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేసిందన్నారు. అమెరికా కన్నా ఇది 3.2 రెట్లు, ఫ్రాన్స్ కన్నా 12.5 రెట్లు ఎక్కువ అని ఆయన తెలియజేశారు. దేశంలో 96.74 కోట్ల మంది వయోజనులు కనీసం మొదటి డోసు తీసుకున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. వ్యాక్సినేషన్ వల్లే ఒమిక్రాన్ వేరియంట్ను విజయవంతంగా కట్టడి చేయగలిగామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. సిద్దిపేట జిల్లా నుండే ఈ పథకానికి అంకురార్పణ జరిగింది. ఆ వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా మంచినీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వ్యవసాయ పొలాలకు కూడా సాగునీరు అందేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఈ కష్టాలన్నీ తీరిపోయాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలన్న బృహత్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 ఆగస్టు 7న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద ప్రారంభించారు. గోదావరి నుండి 130,000 కిలోమీటర్ల పైప్ లైన్ల ద్వారా రాష్ట్రంలోని 24,000 గ్రామాల్లో ఉన్న ప్రజలకు రక్షిత మంచినీటిని అందించటమే ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని 752 గ్రామాల్లో 2,33,370 ఆవాసాలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ప్రారంభించిన అనంతరం తమ ఇంటి వద్దే స్వచ్ఛమైన మంచినీరు అందుతుండటంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం మంచినీటి ఎద్దడి ఉండేదని, అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదని చెబుతున్నారు. రక్షిత మంచినీరు అందుబాటులో ఉండటంతో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని మహిళలు. సిద్దిపేట జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రజలకు సరిపోయే విధంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేసి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అందిస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారి శ్రీనివాసాచారి దూరదర్శన్కు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 23 మండలాలకు గాను 752 హ్యాబిటేషన్స్ టోటల్గా ఉన్నాయి. ఈ 752 హ్యాబిటేషన్స్కి గాను ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ 752 హ్యాబిటేషన్స్ కాకుండా మనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు కూడా మనకు మిషన్ భగీరథ వాటర్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. అందులో ఒకటి గజ్వేల్ మున్సిపాలిటీ, దుబ్బాక మున్సిపాలిటీ, చేర్యాల మున్సిపాలిటీ,
హుస్నాబాద్ మున్సిపాలిటీ, 5 సిద్దిపేట మున్సిపాలిటీ. ఈ 5 మున్సిపాలిటీస్ కూడా మిషన్ భగీరథ ద్వారానే నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం మిషన్ భగీరథ నుంచి 643 OHSRs కొత్తగా మనం శాంక్షన్ తీసుకొని అవి కూడా పూర్తి చేసి వాటికి కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మిషన్ భగీరథ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుంది. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించడంతో ప్రజలకు మంచినీటి తిప్పలు తప్పాయి. సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు, దూరదర్శన్ యాదగిరి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కరీంనగర్లో 1067 కోట్లు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. నగరంలో 24 గంటలు రక్షిత మంచినీరు అందిస్తామని హామీ. త్వరలో అర్హులందరికీ కొత్త పింఛను మంజూరు. సొంత స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణానికి 3 విడతల్లో 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హరీష్ రావు వెల్లడి. హైదరాబాద్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టిన బీజేపీ. సీఎం కేసీఆర్ విధానాలపై ఈటెల రాజేందర్ ధ్వజం. ఆత్మనిర్భర్ భారత్లో భాగస్వామ్యులు కావాలని సివిల్ సర్వెంట్లకు ప్రధాని పిలుపు. క్షేత్రస్థాయిలో అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని మోదీ సూచన. గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వరంగల్ నిట్ విద్యార్థి మణి సందీప్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంగుల పండుగ జరుపుకోవాలని గవర్నర్ సూచన.